వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్ నేను ఇలా చెప్తానే ఉన్నాను, కానీ అందులో కూడా చాలామంది అయితే జాయిన్ అయ్యారు మన ఛానల్కి, ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్కి. ఓకేనా, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కూడా. ఇంకా కొంతమంది జాయిన్ అవుదామా బెస్టా కాదా అని ఆలోచిస్తున్నారు. నేను పెట్టిన సబ్జెక్ట్ 100, సబ్జెక్ట్కి 1000, సబ్జెక్ట్ 2000 కాదు. ఓకేనా, సో సబ్జెక్ట్కి 100 పెట్టాను, రీజనబుల్ ప్రైజే పెట్టాను. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఓకేనా, నిన్న ఎకనామిక్స్ ఎగ్జామ్ జరిగింది ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. చెప్పిన క్వశ్చన్ చెప్పినట్టు పడిపోయినాయి. అంటే అన్నీ కాదు, నేను చెప్పిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం దిగినాయి. 8 మార్క్స్ అయితే 5 దిగిపోయినాయి. ఓకే, 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం కవర్ అయినాయి. 9 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి వాళ్ళు. ఆ 9 క్వశ్చన్స్లో 6 to 7 క్వశ్చన్స్ వరకు దిగినాయి. 2 మార్క్స్ కూడా ఒక 7 వరకు దిగినాయి, 6 to 7 వరకు దిగినాయి. ఓకేనా, 1 మార్క్ వచ్చినప్పటికీ అది నేను అంత చెప్పలేనని చెప్పేసాను. ఎందుకంటే 1 మార్క్ వచ్చినప్పుడు వాడు ఎలా ఇస్తాడు ఏంటి అనే విషయం తెలియదు మనకి, గెస్ట్ చేయలేం. ఓకేనా, ఓన్లీ 2, 4, 8 మార్క్స్ వరకు చెప్పాను నేను ఎకనామిక్స్ వాళ్ళకి. ఓకేనా, సో రేపు మ్యాథ్స్ 2B ఎగ్జామ్ ఉంది మన ఏపీ వాళ్ళకి. సో ఆలోచించుకోండి. సో ఇప్పుడు కూడా మీరు వదిలేసుకుంటే ఇంక నేనేం చేయలేను ఇంకా. ఓకేనా, సో మనీ పే చేస్తేనే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. మనీ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అనుకుంటే నేను సబ్జెక్ట్ పెట్టింది 100 అని చెప్తున్నాను కదా. ఓకే, నేను సబ్జెక్ట్ పెట్టింది 1000, 2000, 5000 కాదు. నేను చెప్పిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం వస్తాయి. అన్నీ అంటే అన్నీ రావు. అన్నీ రావడానికి నేనేమో క్వశ్చన్ పేపర్ ఏం తయారు చేయట్లేదు, మ్యాక్సిమం దిగుతాయి. ఓకేనా, దాన్ని బట్టి ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ 2B పేపర్ వాళ్ళకు కూడా చెప్పినట్టు దిగినాయి. ఓకే, అంటే వాళ్ళకి కొద్దిగా 50 వరకు దిగినాయి, 55 మార్క్స్ వరకు దిగినాయి. మన ఏపీకి వచ్చినప్పుడు 63 మార్క్స్ వరకు పడిపోయినాయి. అదనమాట సినిమా. ఓకేనా, సో రేపు పొద్దున్న 2B ఉంది. ఆలోచించుకోండి, గమ్ముని ఫాస్ట్గా ఆలోచించుకుని నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఓకేనా, నేను నెంబర్ పంపిస్తాను. నా నెంబర్కి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీ క్వశ్చన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, ఇంకంతే సినిమా. అది ఆ క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఇంక అందులో ఏ డౌట్ లేదు. ఆల్రెడీ మనీ పే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి చెప్తున్నానో చూడండి ఒకసారి. ఓకేనా, వాళ్ళకి తెలిసి నేను ఎంత హార్డ్ వర్క్ చేసి చెప్తున్నానని. ఓకేనా, 2A 75 మార్కులకి 63 మార్కులు దిగిపోయిందంటే అర్థం చేసుకోండి. ఓకేనా, 2B కూడా అంతకు దిగుతుంది అని గ్యారంటీగా చెప్పలేను. అంటే నేను 2A కూడా ఒక 50+ వరకు దిగుతుంది అనే అనుకున్నాను. ఒక 50 to 55 వరకు దిగుతుంది అనుకున్నాను. మరి 63 వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకేనా, సో 2B కూడా ఒక 50+ వరకు అయితే కంపల్సరీ దిగుతాయి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా, అది దాన్ని బట్టి ఆలోచించుకొని నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా, అది సో నేను చెప్పేది పాస్ ప్లస్ స్కోరింగ్ వరకునే. మీకు అవుట్ ఆఫ్ కావాలంటే అవుట్ ఆఫ్ వరకు నేను హార్డ్ వర్క్ అని చేసి చెప్తాను. అవుట్ ఆఫ్కి సేమ్ అదే కాస్ట్, అండ్ పాస్ ప్లస్ స్కోరింగ్ కూడా సేమ్ అదే కాస్ట్, 100. ఓకేనా, అది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ మెసేజ్ మీ టెలిగ్రామ్. ఓకేనా, అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.